IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు దాని మూసే ఎత్తలేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ప్రత్యేక ఆంధ్ర అనేది అసలు ఇంకెత్తరే కదా, అది అయిపోయిన ముచ్చట. ఇంకా దాని గురించి ప్రత్యేక హోదా అనేది తీసుకురాదు. ఇప్పుడు చంద్రబాబు గారికి అవకాశం ఉంది తీసుకురావడానికి. ఎంపీలు అందరూ ఉన్నారు, ఉమ్మడిలో ఉన్నారు, మాట్లాడవచ్చు, తీసుకుని రావచ్చు. అవకాశం ఉంది, మరి చేయాలి. అవకాశం ఉందంటారా? ఇప్పుడు అంటే అంతకుముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతలేదు, ఎందుకు అలా ఉన్నారని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? రాజకీయంగా స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడేవాడే తప్ప కానీ చేసేవాళ్ళు అభివృద్ధి అనేది జరగదు. సంక్షేమ పథకాలు లేకపోతే రాజకీయాల్లో గెలవలేమని సంక్షేమ పథకాలు పెడుతున్నారే తప్ప కానీ సంక్షేమాలు ఉండడం వల్ల అభివృద్ధి జరగదు. లేదండి. ఒకసారి ప్యాకేజ్ అని ఇచ్చి మేమే అమలు చేసుకుంటాం, మేమే ఇచ్చేసుకుంటాం, మా రాష్ట్రాన్ని మేమే బాగు చేసుకుంటాం అనేవాళ్ళు ఇవాళ ఏంటంటే పోలవరం గత ప్రభుత్వంలో కేంద్రమే ఇచ్చేస్తుందని చెప్పింది. అది జరిగిందో జరగలేదనేది పక్కన పెడితే ఏమీ జరగలేదు. అంటే గతంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని షర్మిల గారు కూడా వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఏంటంటే ఇప్పుడు గతంలో అంటే మనకి సీట్ల అవస్థ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పట్టించుకోరు కదండి. ఇప్పుడు ఏంటంటే అవసరం కదండి, పొత్తు అవసరం కదా, పొత్తు మీద ఉపయోగపడతాయని అనుకుంటున్నాం మేము. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇప్పుడు దాని గురించి మూసేయట్లేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దాని మీద అదంతా వేస్ట్ అమ్మా. ప్రత్యేకవాది ఈ రాష్ట్రానికి ఇస్తే పక్క రాష్ట్రాలు వేసి కూర్చుంటాయి. అది ఎట్టయితుంది? అది కాదు. మనకు డెవలప్ కావాలా, మన పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలా, మన బాబు బాగుండాలా, భోజనం దొరకాలంటే ఏం చేయాలి? కొన్ని నిధులు తెచ్చుకొని ఇక్కడ జరిగే చేయాలి. కానీ అదేదో హోదా దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఊగులాడితే అవుతుంది కాదు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఆ ప్రత్యేక హోదా పట్టించుకోవటం కదా, ఆయన పట్టించుకునేది కాదు. ఎవరైనా కూడా అక్కడ వెసులుబాటును బట్టి సర్దుబాటును బట్టి చేసుకోవాలి. ఇప్పుడు మనం సంసారం ఉంటుంది, కొత్త సంసారం, భార్యాభర్తలు, మంచి చెబ్బరు ఉంటుంది. అది ఎంతవరకు ఎంత ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలి. అంతే కాదు కుదరదు నాకు అన్నీ ఇది చేయాలంటే ఎట్టయితుంది? దీనికి హోదా ఇస్తాం, పక్క రాష్ట్రాలు ఊరుకుంటాయా? బైఫర్కేషన్ రాష్ట్రాలు ఉన్నాయి కదా పక్కన, వాళ్ళు ఊరుకుంటారా? అది కరెక్ట్ కాదు కదా. మనకి ఏదైనా కూడా మనకు ప్యాకేజ్ తెచ్చుకోవాలి, ప్రత్యేకమైన ప్యాకేజీలు తేవాలా, కంపెనీలు రావాలా, యువతకు ఉద్యోగాలు రావాలా, సస్యశ్యామలమైన ఆంధ్రమాత సస్యశ్యామలం కావాలా, నీళ్లు రావాలా, ప్రాజెక్టు పూర్తి కావాలి, ఉద్యోగాలు రావాలి, ఇది కావాలా మనకి. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ వ్యాఖ్యానించడానికి ఏముందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది ఎమ్మెల్యేస్తే నేను మెడలోంచి తెస్తా అన్నాడు. కనీసం అసెంబ్లీలో ఒకరోజు మాట్లాడా? ఏ ఎంపీ అన్నా మాట్లాడారా? ఇలాంటివి మాట్లాడితే వాళ్ళు కోపాలు వస్తాయి. వాస్తవం మనం మాట్లాడాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది జగన్మోహన్ రెడ్డి అయినా, షర్మిల అయినా, చంద్రబాబు అయినా రాష్ట్రానికి ఏదో తెచ్చి సేవ చేయాలని అనుకుంటారు, ప్రజల అభిమానం సంపాదించాలని అనుకుంటారు. కాకపోతే కొంతమంది చేయలేకపోవచ్చు. అంతేగాని చేయలేదని చెప్పి మనం ఏకపక్షంగా మాట్లాడడం కూడా న్యాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని మంచి పనులు చేశారు కదా, చేయకుండా చేయలేడు. కాకపోతే ఆయన ప్రజల్ని సంతృప్తి పరచలేకపోయాడు. అది గతంలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తట్లేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఎత్తారు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు పైనుంచి తెచ్చుకోవడము, ప్రాజెక్ట్స్ చేయడము, కొత్త కంపెనీలు తీసుకురావడము, డెవలప్మెంట్ చూపించడమే వాళ్ళ పని. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందంటారా? ఉండదు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తే వేరే రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి. అందుకని ప్రత్యేక రాష్ట్ర హోదా తెచ్చే అవకాశం ఉండదు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు ఏం మాట్లాడలేదు ఎందుకని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ప్రత్యేక హోదా అంటే అప్పుడే ఇస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం కూడా ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఏం కావాలో వాళ్ళు ముందుకు కాకుండా వెనక్కి ఇష్టట్టు టైప్ అయిపోయారు. ఇప్పుడు ప్రత్యేక వీరొకరికి ఇస్తే వేరే వాళ్ళు కూడా చాలా ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడు అది అన్నీ ఇవ్వాలంటే సాధ్యం కాదు కదా. దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ వచ్చే నిధులు ఎట్లా వేరే రూపంగా వస్తాయి కంపల్సరీ, అలా తేడా లేదు. ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడలేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు?
చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతి రాజధాని చేయాలని చెప్తున్నారు. మరి ప్రత్యేక హోదా గురించి అంటే దాని గురించి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? ప్రత్యేక హోదా అనేది అది వస్తే బాగుంటుంది, మనకు కూడా తెలంగాణకు ఎలాగో ఇచ్చారు కదా, మనకు కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఈరోజు ఢిల్లీ కూడా వెళ్ళాలి, ఢిల్లీ కూడా వెళ్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఢిల్లీ ఏ నిమిత్తాన్ని వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఢిల్లీ వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నది చేకూరుస్తారు అనుకుంటున్నామండి మేడం. వెళ్తాం. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు గారు కీలకమైనటువంటి అంశాలు ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా మోడీ గారితో? కానీ అది ప్రత్యేక హోదాకి మనకు రావాల్సిన నిధుల గురించి ఏమన్నా మాట్లాడతారేమో అనుకుంటున్నాం అందరూ జనాలు కూడా. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందంటారా? ప్రయత్నిస్తారు, వస్తుందో రాదో తెలియదు మనకి. ప్రయత్నం మాత్రం చేస్తారు, కూటమితో వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారేమో, ప్రయత్నిస్తారని అనుకుంటున్నాం మనం. సార్, ఇంకా చంద్రబాబు గారు ఎటువంటి అంశాల మీద ప్రధానమైనటువంటి మార్పులు చేసే అవకాశం ఉందంటారు? మంచి విషయాలు చేస్తున్నారు ఆయన ఇప్పుడు వరకే. ఆయన కొంచెం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏమన్నా విషయాలు మనకు తెలుస్తాయి కొంచెం. ఈరోజు ఢిల్లీ అనేది పర్యటించడం జరుగుతుంది, అంటే ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే కేంద్రంతో వాళ్ళు ఉమ్మడిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైనా ఉపయోగాలన్నీ కూడా వెళ్ళి మాట్లాడుకొని తీసుకుని రావాలి కదా బడ్జెట్. పర్యటన వల్ల ప్రత్యేక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది, వెళ్తున్నారంటే ఏదో ఒకటి మాట్లాడటానికి కదా, రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒకటి తీసుకుని వస్తారు కదా. అంటే గతంలో సార్ ఇప్పుడు ఢిల్లీకి పర్యటన చేస్తున్నారు కదా సార్ చంద్రబాబు, దాని మీద మీ అభిప్రాయం సార్? అవును, చేయాలి కదా ఢిల్లీ పర్యటన. అదే గతంలో మోడీ గారు వీళ్ళిద్దరూ పొత్తులో ఉన్నా కూడా ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మనందరికీ తెలిసిందే. కానీ ఈవేళ సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ యొక్క అవసరం, బీజేపీకి తెలుగుదేశం అవసరం ముఖ్యం కాబట్టి వీళ్ళు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి, బీజేపీ తర్వాత కూటమిలో ఉన్న పెద్ద పార్టీ తెలుగుదేశమే కాబట్టి సత్ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన కూడా ప్రత్యేక అంశాల నిమిత్తంగానే మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారంటారా? అది మనం ఎలా చెప్తాం, ఇంకా టైం ఉంది కదా. అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టు నిదానంగా అడుగుతారు ఒక్కోటిని, అన్నీ ఒకసారి అవ్వవు కదా, అడుగుతారని అనుకుంటున్నారు. కాకపోతే గతంలో చంద్రబాబు గారు ప్యాకేజీ ఒప్పుకున్నాడు, అవునా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్యాకేజీ అడుగుతాడని నేను అనుకుంటున్నా, గతంలో ఒప్పుకున్నారు కాబట్టి. మన రాష్ట్రానికి ప్యాకేజీ ఇచ్చినా ఓకే, ప్రత్యేక హోదా అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వెనకబడిన రాష్ట్రాలకే ఇస్తారు, మనకే ఇవ్వరు. కనీసం ప్రత్యేక ప్యాకేజీ అన్నా ఇస్తే రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పేసి నేను అన్నాను. అంటే ఢిల్లీకి కూడా వెళ్తున్నారు కదా సార్ చంద్రబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఏంటంటే పొత్తు బాగుంది కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మోడీ కూడా చంద్రబాబు అంటేనే ఇప్పుడు అవసరం కదండి, కాబట్టి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటన వల్ల మోడీ గారిని కలిసి ఏమన్నా చర్చనీయమైనటువంటి అంశాలు తీర్చే అవకాశం ఉందంటారా? ప్రత్యేక ప్యాకేజ్ గురించి చేస్తారనుకుంటున్నారండి. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.